హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సెయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం పట్టుదల మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైరెక్టర్ మనకి ముందే చెప్పారు ఇది రెగ్యులర్ మాస్ కమర్షియల్ మూవీ కాదని. అండ్ దానికి రెడీ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ మూవీకి వెళ్ళండి. ఎందుకంటే రెగ్యులర్ మాస్ కమర్షియల్ మూవీస్లో ఉండే హీరోయిజం, ఎలివేషన్స్, సాంగ్స్, బీజిఎం ఇవేమి ఉండవు ఈ మూవీలో. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇంక మూవీ స్టోరీలోకి వెళ్తే, అర్జున్ ఒక ట్రిప్లో కాయల్ని కలుస్తాడు. అర్జున్, మన అజిత్, కాయల్, త్రిష ఇద్దరు కనెక్ట్ అవుతారు. అలా లవ్, మ్యారేజ్ అన్నీ అయిపోతాయి. కట్ చేస్తే మ్యారేజ్ అయిన 12 years తర్వాత కాయల్ ఇక మ్యారేజ్ నుంచి బయటికి రావాలనుకుంటుంది. అండ్ ఒక ఎఫైర్ కూడా నడుస్తూ ఉంటుంది తనకి. మన అర్జున్ నచ్చజెప్పాలనుకుంటాడు, బట్ కాయల్ మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఇంకా విడాకులు అప్లై చేశాక కాయల్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళాలనుకుంటుంది. ఆ విషయం మన అర్జున్కి చెప్తే తనే డ్రాప్ చేస్తాను అంటాడు. అలా వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ మధ్యలో రక్షిత్ అండ్ దీపిక పరిచయం అవుతారు వీళ్ళకి. ఈ గ్యాప్లో కాయల్ని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మూవీలో ట్విస్ట్లు, టన్నులు స్టార్ట్ అవుతాయి. అసలు ఎవరు కాయల్ని కిడ్నాప్ చేశారు, ఈ జర్నీలో రక్షిత్ అండ్ దీపికల పాత్ర ఏంటి, మరి అర్జున్ కాయల్ని కాపాడారా లాస్ట్కి లేదా అన్నదే ఈ పట్టుదల మూవీ. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే, అసలు ఇంపాక్టే లేని లవ్ స్టోరీతో మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ మెయిన్ ప్లాట్లోకి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. ఇంటర్వెల్కి మంచి ట్విస్ట్తోనే మూవీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ అస్సలు ఎంగేజింగ్గా ఉండదు. మేబీ ఈ టైప్ ఆఫ్ మూవీ చూసి చూసి అలవాటైందేమో మనకి. ఒక్క అజిత్ కార్ ఫైట్ సీక్వెన్స్ తప్పించి సెకండ్ హాఫ్ ఎక్కడా ఎంగేజింగ్ అనిపించదు. మెయిన్ ఏంటంటే మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఒకే పేసింగ్తో వెళ్తుంది మూవీ. అంటే స్టోరీ బిల్డ్ అయ్యేదాకా కొంచెం స్లో పేసింగ్తో వెళ్ళినా పర్లేదులే, కానీ స్టోరీ బిల్డ్ అయిన తర్వాత కూడా అదే పేసింగ్తో వెళ్తుంది. సో ఇంట్రెస్టింగ్ అనిపించదు. సెకండ్ హాఫ్లో అన్న కొంచెం ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఓకే, అంటే స్కోప్ లేదు అనిరుద్ధ్కి అక్కడ, సో తను ఏం చేయలేకపోయాడు. జైలర్లో లాగా ఎలివేషన్ సీన్స్ ఉంటే ఏమైనా ఇచ్చేవాడేమో, కానీ ఈ మూవీ కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది ఆ మూవీకి. ఇంకోటి ఏంటంటే, మూవీ మొత్తం అజర్బైజాన్ లొకేషన్లో జరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ ఎందుకు పర్టికులర్గా ఆ లొకేషన్ చూస్ చేసుకున్నారు అన్నది డైరెక్టర్కే తెలియాలి మరి. అంటే మూవీ మొత్తం ఎడార్లోనే జరుగుతూ ఉంటుంది. కాసేపు అంటే చూడొచ్చు, కానీ మూవీ మొత్తం ఎడార్లోనే అంటే అంత ఎంగేజింగ్ అనిపించలేదు నాకు. ఓవరాల్గా అజిత్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు మూవీ. అజిత్ కాకుండా మిగతావన్నీ సోసోగానే ఉంటాయి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మూవీ చూస్తే కింద కమెంట్ చేయండి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 2.5 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.